ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 19వ రోజు. 3వ అధ్యాయంలోని 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు. నిన్నటి రోజున అంటే 18వ రోజున కర్మ యొక్క స్వభావాన్ని తెలుసుకొని, యథార్థ స్వభావం, బాగా నిగ్రహించినట్టుగా నటిస్తూ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండి నటించేవాడిని మిథ్యాచారి అని, కపటి అని కృష్ణ భగవానుడు పేర్కొనడం జరిగింది. అందుకని 7వ శ్లోకంలో యస్త్వింద్రియాణి మనస నియమ్య రభతే అర్జున, దృఢమైనటువంటి నిగ్రహంతో కర్మేంద్రియాలను బాగా కట్టడి చేసి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా నిష్కామ కర్మయోగంలో ఆచరిస్తూ ఎవరైతే కర్మలు చేస్తారో వారే ఉత్తమోత్తముడు, విశిష్యతే అని పేర్కొనడం జరిగింది. మరి అలా ఉన్నతుడుగా ఉండాలి అంటే ఈరోజు 8వ శ్లోకంలో నియతం కురు కర్మత్వం, కర్మ జ్యాయోహ్య కర్మణ. నియతం అంటే శాస్త్రంలో చెప్పబడిన విధంగా నీ కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించినట్లయితే నీవు ఉన్నతుడివి అవుతావు, ఉత్తమోత్తనువి అవుతావు. కర్మలు చేయకుండా ఉండడం కంటే కర్మలు చేయడమే మేలని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే నిగ్రహింపబడిన మనస్సు కర్మలు తక్కువ చేసి ఎక్కువ ఫలాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఆ ఎక్కువ ఫలం పొందడంలో వాళ్ళకు తెలియకుండానే భవరోగానికి వాళ్ళు బాధ్యులవుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీ కర్మలు, నీ కర్తవ్య కర్మలు తప్పకుండా ఆచరించవలసిందే. ఆచరించకపోవడం వల్ల నీవు కర్మబంధాల్లో చిక్కుంటావు, వాసనలు కరగవు. శరీరం పోషణ కొరకైన కర్మలు చేయాల్సిందే కదా, దానికోసమైనా కర్మలు చేయాల్సిందే. అందుకని పరమాత్ముడు కూడా నీవు శాస్త్ర విహిత కర్మలను ఆచరింపుము.
అవి కర్తవ్య కర్మలు. డ్యూటీ, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఏలన కర్మలను చేయకుండా కంటేను కర్మలను చేయుటయే ఉత్తమం. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. కాబట్టి సోమర్తనము, బద్ధకము వీడి కర్మలు చేయమని కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చక్కగా చెప్తూ, చాలామంది కర్మలు యజ్ఞార్థం కర్మలు చేయట్లా, సకామ కర్మలే చేస్తున్నారు. అంటే నేను, నాది, నాకు అనే స్వార్థభావంతో నిష్కామ కర్మయోగం చేయకుండా, ఫలాలను పరమాత్మకు సమర్పించకుండా కర్మలు చేయటం వలన వాళ్ళు కర్మబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఏమంటాడు స్వామి? యజ్ఞార్థం కర్మణోన్యత్ర, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మబంధాలలో చిక్కుంటున్నారు. కర్మబంధాలు చిక్కుంటే ఏమవుతుంది అంటే భవరోగం పెరుగుతుంది. భవిష్యత్తులో అవి చాలా మనిషికి ఇబ్బంది పెడతాయి, చిక్కులు తీసుకొస్తాయి. వ్యధలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, చికాకులు. అందుకని స్వామి ఏం సలహా ఇస్తున్నారంటే, నీ కర్మలు తదర్థం పరమాత్మార్పణ బుద్ధితో, సామాజిక శ్రేయస్సును కోరి, ఆత్మభావనతో కర్మలు చేయమంటున్నాడు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఆ కర్మల పట్ల సంగత్వాన్ని విడనాడాలి. అప్పుడే అవి నీకు కర్మబంధాలను కలిగించవు, కర్మయోగాలు అవుతాయి. అదే విషయాన్ని, ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నమవుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుతురు. యజ్ఞార్థంలో చేయాలి అంటే మనం చేసే పనులు ఆత్మ సముపార్జన కోసం చేయాలి. మన క్షేమమే కాకుండా సామాజిక క్షేమం కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. దాంతోపాటుగా కొన్ని ప్రాణులు మన మీద ఆధారపడి ఉంటాయి, వారి కోసం కూడా చేయాలి. అప్పుడే అవి యజ్ఞములు అవుతాయి. యజ్ఞములంటే కేవలము హోమాలు చేయటము, ఆహుతులు ఇవ్వటం కాదు. మన కర్మలలోనే స్వార్థ చింతన వదిలి సామాజిక చింతన కలిగి ఉండాలి. పరమాత్మ అర్పణ బుద్ధి కలిగి ఉండాలి. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అన్ని ప్రాణుల సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడే అది యజ్ఞమవుతుంది అని పరమాత్మ, కర్మబంధములలో నీవు చిక్కుపడుదురు అలా చేయకపోతే. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. కాబట్టి మన కర్మలను ఈ 3 చక్కగా గుర్తుంచుకోవాలి. సమత్వ బుద్ధితో చేయడం, నిష్కామ కర్మంగా చేయడం, నిష్కామ కర్మయోగంలో చేయడం, మన కర్మఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉండడం. అంటే కర్మఫలాల పట్ల ఆశ, ఆసక్తి, ఆపేక్ష ఉండకుండా కర్మలు ఆచరించడం. ఇది యజ్ఞం అవుతుంది. యజ్ఞం ద్వారా నీకు లాభం ఏంటంటే కర్మబంధాల్లో చిక్కుకోవు. అది కర్మయోగం అవుతుంది. నీకు వ్యాధులు, వ్యధలు, బాధలు, చికాకులు, సమస్యలు, అనారోగ్యాలు కలగకుండా నువ్వు చక్కగా సాఫీగా జీవితాన్ని గడుపుతావు అని పరమాత్ముడు 9వ శ్లోకంలో చెప్పి ఇక యజ్ఞాల గురించి చెప్తున్నారు. ఆ బ్రహ్మదేవుడు యజ్ఞాలతోనే ఈ సృష్టిని చేసి మానవులను సృష్టించి, మీరు కూడా ఈ యజ్ఞాలు చేస్తూ, అంటే సమత్వ బుద్ధితో
నిష్కామ కర్మయోగంలో ఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ యజ్ఞ రూపంలో ఆ కర్మలు నిర్వహిస్తే మీరు చక్కటి శ్రేయస్సును పొందుతారు. మీ కోరికలు తీరుతూ ఉంటాయి. ఏషవోస్తిష్ట కామతుక్ అన్నాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్తిష్ట కామతుక్. ఇలా యజ్ఞ రూపంలో మీరు కర్మలు చేస్తూ ఉంటే మీ ఇంటిలో కామధేను వలె మీ కోరికలు తీరుతూ ఉంటాయి. మనం కర్మలు చేసే సంకల్పమే ఈశ్వరార్పణ బుద్ధి, నిష్కామ కర్మయోగము, కర్మఫలాలను పరమాత్మ సమర్పించడము, స్వార్థము కొద్దిగా తగ్గించుకొని సామాజిక క్షేమం కూడా చూడటం. మరి ఈ యజ్ఞాలు పరమాత్ముడు ఏం చేశాడు? సృష్టికి ముందు మనందరి ప్రాణుల కోసం పంచభూతాలను, సూర్యచంద్రాదులను, నక్షత్రాలను, గ్రహాలను సృష్టించి వాటికి కూడా యజ్ఞ రూపంలో పెట్టాడు. అంటే నిష్కామ కర్మ చేయాలి, అందరికీ, ప్రాణులందరికీ మీరు సేవ చేయాలి అనే ఒక నీతిని, దాన్ని ఈశ్వర నీతి అంటారు. అవి అలాగే చేస్తున్నాయి, ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అటువంటి ప్రత్యక్ష దేవతలకు, ఇవన్నీ మనకు ప్రత్యక్ష దేవతలే. భూమండలానికి అగ్ని ప్రత్యక్ష ప్రముఖమైన దేవత. పితృలోకానికి వాయుదేవుడు ప్రత్యక్షమైన ప్రముఖమైన దేవత. సూర్యమండలానికి సూర్యదేవుడు ప్రముఖమైన దేవత. ఇలా ప్రముఖమైన దేవతలకు మనం కొంత నివేదన చేయాలి, వాటిని తృప్తిపరచాలి. అంటే యజ్ఞరూపంగా ఆహుతిని సమర్పించుకోవాలి. మన కర్మలను నిష్కామంగా చేస్తూ ఉండాలి, విహిత కర్మలు చేస్తూ ఉండాలి, కర్మఫలాలను పరమాత్మకు సమర్పణ చేస్తూ ఉండాలి, సమత్వ బుద్ధితో కర్మలు చేయాలి. అంటే ద్వంద్వాలలో ఇరుక్కోకూడదు. ఇవన్నీ మనకు యజ్ఞాలే అవుతాయి. ఇటువంటి కర్మలు చేయటం వల్ల, ఇటువంటి యజ్ఞ రూపంలో మనం కర్మలు చేయటం వల్ల ఆ పరమాత్మను సృష్టించిన ప్రత్యక్ష దేవతలు చాలా సంతసించి మనకు ఎన్నో మేళ్ళు చేస్తాయి. సకాలంలో వర్షాలు కురవటం, పంటలు పండడం, కరువు లేకుండా ఉండడం, ఏమండి ఆయుష్ని పెంచడం, ఇలా మనకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. కాబట్టి పరమాత్ముడు దేవాన్ భావయతానేన దేదేవా భావయంతువః పరస్పరం భావయంతవః శ్రేయ పరమవాప్స్యత. స్వామి ఏం చెప్తున్నాడంటే, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా నిస్వార్థ భావముతో మీరు పరస్పరం ఒకరినొకరు సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. మనం చేయవలసింది ఈ ప్రత్యక్ష దేవతలకు మనం కొంత యజ్ఞ రూపంలో వాటికి సమర్పించుకుంటూ ఉండాలి. అంటే అగ్నిహోత్రములు చేయటం. అగ్నిహోత్రం ద్వారా ఏంటి లాభం అంటే, అందరి దేవతలకు మనం ఇచ్చే ఆవు నెయ్యితో వేసే ఆహుతి అందరికీ చెందుతుందని శాస్త్రం చెబుతుంది. ప్రముఖ దేవతలు అగ్నయే స్వాహ, వాయవే స్వాహ, సూర్యయే స్వాహ, ఇట్లా త్రిలోకములో ఉన్నటువంటి ప్రముఖమైన దేవతలకు మనం ఆహుతి సమర్పించడం వల్ల అవి సంతృప్తి పడతాయి, మనల్ని మన కోరికలను తీరుస్తాయి అని స్వామి చెప్తూ, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాఐభ్యో యో భుంక్తే స్తేన వేవసః. ఇలా ఈ ప్రత్యక్ష దేవతల యొక్క అనుగ్రహంతో మనము
ప్రయోజనం పొందుతూ ఆ ప్రయోజనం ద్వారా మనం సుఖశాంతులను అనుభవిస్తూ మరలా వాటికి నివేదించకపోవటం వల్ల, ఆ దేవతలను సంతృప్తిపరచకపోవటం వల్ల మనం తినే ఆ భోజనము, అలా తినేవాళ్ళు అంటే దేవతలకు నివేదించక తినేవాళ్ళు దొంగలే, శిక్షార్హులే అని చెప్తారు స్వామి. దొంగలు ఎప్పటికీ శిక్షార్హులే కదా, ఎప్పటికైనా వాళ్ళకి శిక్ష పడవలసిందే. అలాగే మనం ఈ ప్రత్యక్ష దేవతల ద్వారా, అంటే సూర్యుడు, అతని కిరణాల వల్లనే అనేక సస్యములు అంటే ధాన్యములు పండుతున్నాయి. చంద్రుడు అనేక వనస్పతులు, ఔషధములు ఆ చంద్రకిరణాల వల్లే వస్తున్నాయి. ఇక గాలి, అగ్ని, నీరు, ఇవన్నీ దేవతలు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటికి, ఈ ప్రముఖమైన దేవతలకు మనము అగ్నిహోత్రం చేస్తూ మనం ఆహుతి ఇవ్వాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ఈ మధ్య మేము మహారాష్ట్రలోని షోలాపూర్ దగ్గర ఒక దత్తపీఠం ఉంది, అక్కల్కోట్ అని, అక్కల్కోట్ మహారాజ్ది. అక్కడ అగ్నిహోత్రం ఎలా చేయాలో, ఈ భగవద్గీతలో చెప్పిన శ్లోకాల ప్రకారంగా ఎలా చేయాలో శాస్త్రయుక్తంగా శిక్షణ పొంది వచ్చాం. దాని ద్వారా, అగ్నిహోత్రం ద్వారా మనము ఈ యొక్క ప్రత్యక్ష దేవతలకు ఆవు నెయ్యితో ఆహుతిచ్చి సంతృప్తి పరుస్తున్నట్టుగా ఈ శ్లోకాల ద్వారా మనము సంతృప్తిని పొందుతున్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఈ శ్లోకంలో యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు ఆయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదిస్తారు వాళ్ళు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. అంటే దొంగగా ఉండితే తప్పగా శిక్షార్హుడే. వ్యాధులు, వ్యధలు, బాధలు, సమస్యలు, చీకాకులు, భవరోగము, తర్వాత అల్పాయుష్యులు, అనారోగ్యములు, ఇవన్నీ కూడా దొంగకు పడే శిక్ష. కాబట్టి ఈ యజ్ఞముల ద్వారా మనం సంతృప్తి పొందిన తర్వాత, మనం ప్రయోజనం పొంది మనం తింటాం కదండి. ఇంక మనం తినేటప్పుడు ముఖ్యంగా కొన్ని పంచసూనాలు అంటారు. అంటే నీళ్లు తోడేటప్పుడు, తిరగలి తిప్పేటప్పుడు, వంట చేసేటప్పుడు, కత్తిపీటతో కోసేటప్పుడు, నీళ్లు పట్టేటప్పుడు, ఈ చిన్న చిన్న పనుల్లో మనకు తెలియకుండానే సూక్ష్మంగా అనేక సూక్ష్మజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మరి వాటికి పాప పరిహారం ఏంటి? ఊడ్చేటప్పుడు ఎన్నో క్రిములు, తిరగలి తిప్పేటప్పుడు ఎన్నో క్రిములు, నీళ్లు పట్టేటప్పుడు ఎన్నో క్రిములు, ఇలాంటి పంచసూనాలు మహాపాతకములు అంటారు. ఇవి మన యొక్క జీవితాన్ని ఇబ్బంది పెడతాయి. అందుకని శాస్త్రంలో వాటికి యజ్ఞాలు పెట్టారు, పంచయజ్ఞాలు. దేవయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అని చెప్పి యజ్ఞాలు పెట్టారు. ఈ యజ్ఞాలు మనము ఆచరిస్తూ ఉంటే ఈ పంచసూనాలు ఉన్నాయే, మన వల్ల తెలియకుండానే ఎన్నో ప్రాణులు కోల్పోతాయే. మనం తెలిసి కొన్ని చేస్తాము, తెలియకుండా కొన్ని ప్రాణాలు తీస్తాం. అంటే సూక్ష్మజీవులు కనపడకుండా కొన్ని పోతుంటాయి. తెలిసి ఈ బొద్దింకలను, ఎలుకలను, ఈగలను, దోమలను మనం తెలిసి చంపుతూ ఉంటాం. ఇవన్నీ మనకి పంచసూనాలు అంటారు, మహాపాతకాలు. వాటికి పశ్చాత్తాపమే ఈ పంచయజ్ఞాలు. అగ్నిహోత్రం చేయటం, దేవతల్ని సంతృప్తిపరచడం, గ్రంథ పారాయణాలు, సత్సంగాలు చేయడం, దానాలు చేయడం,
ఏమండి, పితృయజ్ఞము, చనిపోయిన తల్లిదండ్రులకు శ్రాద్ధములు, పిండములు పెట్టడం, సంవత్సరకాలు చేయటం, వాళ్ళ పేరు మీద దానాలు చేయటం. మరి ప్రాణంతో ఉన్న తల్లిదండ్రులకు నమస్కారం చేసి వాళ్లకు ఎదురు చెప్పకుండా వాళ్ళని పార్వతీ పరమేశ్వరులాగా పూజించడం, ఇవన్నీ పితృయజ్ఞాలు. ఇక నృయజ్ఞం అంటే అతిథి దేవోభవ, మానవ సేవయే మాధవ సేవ. మన ఇంటికి అతిథి వస్తే అతనికి ముందుగా వడ్డించి అతని సంతృప్తి పరిచిన తర్వాతే తినడం. ఏమండి, అదేవిధంగా భూతదయ, భూతయజ్ఞం అంటారు. మన ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి. మన ఇంటి చుట్టుపక్కల పక్షులు, తర్వాత చిన్న చిన్న మనం పెంపుడు జంతువులు ఉంటాయి, వీధి జంతువులు ఉంటాయి. వీటికి మనం ఏం చేయాలి? మన ఆహారంలో కొంత భాగాన్ని ఇవ్వాలి. కాబట్టి ఈ పంచసూనాలకు పారచిత్తంగా మన సంపాదనలో మనం భోజనాలు తినే ముందు వాటికి సమర్పించిన తర్వాతే తినడం యజ్ఞశిష్ట సినః సంతో. అలా పంచసూనాలకు పారచిత్తంగా మన సంపాదనలో కొంత వాటికి నివేదించి తినే భోజనము అమృతంతో సమానము అని శాస్త్రం చెప్తుంది. లేకంటే అది పాపమే, పాపం భుజించినట్టే. దానివల్ల మనకి అనేక అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనం భోజనం తినే ముందు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనము దేవతలకి నివేదించామా లేదా అగ్నిహోత్రం ద్వారా, తల్లిదండ్రుల్ని సేవించామా, వాళ్ళకి భోజనం చేశారా లేదా, వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళకి వాళ్ళ పేరు మీద మనం దాన ధర్మాలు చేయటం. అదేవిధంగా మన జంతువులు, పెంపుడు జంతువులకి, పక్షులకు వాటి కోసం కొంత ఆహారం ఏర్పాటు చేయడం, అతిథుల్ని గౌరవించడం, మానవ సేవయే మాధవ సేవ భావించడం, ఇవన్నీ కూడా ఈ పంచసూనాలకు మనం తెలిసి కొన్ని ప్రాణం చంపుతాం, తెలియక చంపుతాం. వాటికి ఇవి పశ్చాత్తాపాలన్నమాట. అలా ఆలోచించి వాటి కోసం కొంత ఖర్చు చేయడమే ఈ యజ్ఞాలు. అలా ఖర్చు చేసిన తర్వాత మిగిలింది మనం తినటమే అమృతం, లేదంటే పాపమని ఇక్కడ 13 యజ్ఞశిష్ట సినః సంతో ముచ్యంతే సర్వకిల్ విషయి. ఆ అమృతంతో సమానమైనటువంటి ఆ యజ్ఞశిష్ట సినః సంతో తింటే అన్ని పాపాలను మనం పూర్తిగా పోగొట్టుకోవచ్చు. మనం తెలియక తెలిసి చేసిన గత జన్మ పాపాలన్నీ ఉంటాయి కదా. పాపాలంటే పాపాలు కాదు, అజ్ఞానంతో చేసినవి, నేను నాదనే అహంకారంతో చేసినవి, పరమాత్మకు నివేదించకుండా తిన్నవి, ఈ పంచసూనాల అలా సూక్ష్మజీవుల్ని తెలిసి తెలియక చంపినవి, ఇవన్నీ కూడా పాపాలే. వీటికి ప్రాయశ్చిత్తమే ఈ యజ్ఞాలు. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము అని. ఇవన్నీ అలా భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. అలా పంచయజ్ఞాలు పాటించకుండా తినేవాడిని పాపము తిన్నట్టే అని ఈ శ్లోకం చెబుతుంది. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపము నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని పాపులు పాపమునే భుజింతురు. కాబట్టి మనం తినే ముందు కొంత భాగము ఈ యొక్క యజ్ఞాల కోసం తీసిపెట్టాలి. ముఖ్యంగా పేదవారికి, తర్వాత మనతో పాటు ఉన్నటువంటి మూగజీవులకు, వాటికి సేవన చేయాలి కదండి. మరి ఇక్కడ వరకు తీసుకొచ్చిస్తారా స్వామి? ఒక చక్రం, జగచ్చక్రం గురించి చెప్తున్నారు. ఏంటంటే ఈ జగచ్చక్రం ఎలా తిరుగుతుందో చెప్తారు. అన్నాత్ భవంతి భూతాని, సర్వ ప్రాణులు అన్నం వలననే ఉత్పత్తి అవుతున్నాయి అంటారు స్వామి.
అన్నం వలనే ఉత్పత్తి అవ్వడం అంటే ఏంటంటే అన్నం ద్వారానే, ఆ శక్తి ద్వారానే పురుషులలో, స్త్రీలలో సంతానోత్పత్తికి అవసరమయ్యే ఇవి విడుదలవుతాయి. అంటే రజస్సు, శుక్లములు, వీటి సంయోగం వలన సంతానం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి అన్నం వలనే సకల ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. అన్నాత్ భవంతి భూతాని. మరి ఈ అన్నం దేని వలన అంటే పర్జన్యో, వర్షముల వలన. వర్షములు ఎందువల్ల వస్తున్నాయంటే యజ్ఞముల వలన. యజ్ఞాత్ భవతి పర్జన్యో. యజ్ఞములంటే మన యొక్క సంకల్పాలు, మనం ఈ దేవీ దేవతలను సంతృప్తిపరిచే విధానాలు, ఈ పంచయజ్ఞాలు ఆచరించే విధానాలు ఈ సమాజంలో ఇలా జరుగుతూ ఉంటే మనకి సకాలంలో వర్షాలు, కరువులు, కాటకాలు లేకుండా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా జరుగుతాయని ఈ శ్లోకంలో ఇవన్నీ చెప్తున్నారు. యజ్ఞాత్ భవతి పర్జన్యో. మన యొక్క శుభ సంకల్పాల వల్ల, సమిష్టి సంకల్పాల వల్లే వర్షాలు పడతాయి. అదే కాకుండా ఈ యొక్క యజ్ఞాలు మనం ఆచరించే కర్మలకు మూలం. మన కర్మలే యజ్ఞాలకు మూలములు అంటాడు స్వామి. ఏం కర్మలు? విహిత కర్మలు. ఇప్పుడు చెప్పుకున్నావు కదా అన్నీ. ఈ యజ్ఞాలని సమత్వ బుద్ధితో, నిష్కామ కర్మయోగంలో, కర్మఫలాలను సమర్పించడంలో, స్వార్థాన్ని తగ్గించి సమాజ క్షేమం కోసం ఆలోచించడం, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయడం, ఇవన్నీ కూడా కర్మలే, ఇవన్నీ యజ్ఞములే. కాబట్టి యజ్ఞ కర్మ సముద్భవ అని పరమాత్మ చక్కగా ఒక జగచ్చక్రాన్ని రేపటి 15వ శ్లోకంలో దాన్ని కంటిన్యూ చేసి చెప్తారు. కాబట్టి మనం ఈ విధంగా కర్మ యొక్క యథార్థ స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని కర్మలు ఆచరించడంలో ఎంతో ప్రయోజనం ఉంది, శ్రేయస్కరం ఉంది, సౌభాగ్యం ఉంది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. హరి ఓం. జయ గురుదేవ. మరలా రేపు 20వ రోజు కలుసుకుందాం. ఓం తత్సత్.